హాయ్ అండి. ఇలా పఫ్ హ్యాండ్స్ కటింగ్ చేసి కుట్టినప్పుడు ఈ ఫిల్స్ అనేవి ఇలా పైకి ఇలా ఉబ్బెత్తినట్టుగా కాకుండా లోపలికే ఉండిపోతుంది అని అంటారు. అలా కాకుండా ఇలా అందంగా కనిపించాలి అంటే నేను వాడే చిన్న సీక్రెట్ని అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటానండి. మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా అందంగా మీరైతే పఫ్ స్లీవ్ని అయితే కట్ చేసి కుట్టగలుగుతారు. ఇక్కడ చూడండి, మనకైతే లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని ఈ విధంగా మనం ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్ కట్ చేసినప్పుడు 4 ఫోల్డింగ్ అయితే వేయాలి, లైనింగ్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ. అయితే ఇలా మొత్తానికే ఫోల్డింగ్ వేసేయకుండా ఇలా ఒక 2 ఇంచుల క్లాత్ విడిచిపెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే వేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఒకవైపుకే జాయింట్ వస్తుంది హ్యాండ్స్కి, అంటే ఒక హ్యాండ్స్కి ఒకవైపుకి జాయింట్ వస్తుంది అనమాట. తర్వాత మనకి కింద వైపు చూడండి హెచ్చు తక్కువలు ఏమైనా ఉంటాయి కదా, దానికోసం ఒక స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ వేసేసి కిందకి నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచు క్లాత్ని అయితే విడిచిపెట్టుకున్నాను ఖర్చు కోసము. ఇక్కడ హ్యాండ్ ఒక పొడవు వచ్చేసి 9 ఇంచులండి. దాంట్లో 1/2 ఇంచు కలుపుకొని నేను 9.5 హ్యాండ్ పొడవునైతే మార్కింగ్ వేసుకున్నాను. ఓకేనా, చూడండి ఇలా కింద పైన కూడా మనకి ఖర్చులు కావాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 అనమాట, అంటే ఫుల్ లూజ్ వచ్చేసి 15 ఇంచులు, దాంట్లో సగము 7.5. తర్వాత చంక డౌన్ కోసము ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. తర్వాత చూడండి ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ వేయండి. తర్వాత ఈ పైన లైన్ నుంచి ఈ లైన్ వరకు చంక లూజ్ని మార్కింగ్ వేసుకోండి. చంక లూజ్ వచ్చేసి 8.5. ఓకేనా, ఇలా క్రాస్గా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇలా మనం కరువును అయితే తిప్పుకోవాలి. నార్మల్గా అయితే హ్యాండ్ కటింగ్ ఇలా చేసుకుంటాము. ఇంతవరకు మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదండి, అంటే చంక లూజు ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్ని పెట్టేసుకుంటే సగంకి ఒక మార్కింగ్ వేయాలి. ఇలా వేసిన మార్కింగ్ ఎంత వచ్చింది? 3.5 వచ్చింది. అదే 3.5 పైకి మార్కింగ్ వేసి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఓకేనా, ఈ మార్కింగ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ పఫ్ కోసము నేనైతే 2.5 ఇంచు తీసుకుంటున్నానండి. మీరు ఇంకా మీకు 3 ఇంచులు 4 ఇంచుల దాకా కూడా తీసుకోవచ్చు. వీటి నుంచి కూడా నేను 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, దీన్ని కూడా ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నార్మల్గా రావాలి అంటే ఈ కొలతలతో మీరు కట్ చేసుకుంటే సరిపోద్ది. లేదు నేను వీడియోలో చూపించే దానికంటే ఎక్కువ కావాలి అనుకుంటే ఈ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి కాకుండా ఈ సెకండ్ లైన్ దగ్గరికి కలుపుకుంటే సరిపోతుంది. కాకపోతే వీళ్ళకి వద్దన్నారు, ఎక్కువ వద్దన్నారు కాబట్టి నేను ఈ ఫస్ట్ లైన్ అనేది ఇంకా మార్కింగ్ అనేది వేశాను. తర్వాత చూడండి ఇలా మనం రౌండ్ షేప్ తిప్పేసుకొని ఇలా ఈ మార్కింగ్లో కలుపుకోవాలి. ఓకేనా, అందుకోసమే ఈ సెంటర్లో మనమైతే స్ట్రైట్గా మార్కింగ్ వేసామన్నమాట. ఈ లైన్ అనేది దీంట్లో కలపాలన్నమాట, ఇలా వచ్చి ఇక్కడ కలపాలి. ఇప్పుడైతే కటింగ్ చేసేద్దాం. ఓకేనా, కటింగ్ చేశాక కూడా స్టిచ్చింగ్లో కూడా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఫాలో అయ్యాము అంటే పఫ్ అనేది మనం కుట్టినాక మనం పెట్టే పఫ్ అనేది లోపలికి ఉండిపోకుండా కొంచెం ఉబ్బెత్తినట్టుగా పైకి కనిపిస్తుంది అనమాట. అది ఎలానో కూడా నేను ఇప్పుడు స్టిచ్చింగ్లో చూపిస్తాను. అలాగే ఇక్కడ జాయింట్ వస్తుంది కదండి, హ్యాండ్స్కి ఒకవైపు జాయింట్ వస్తుంది కదా, అది కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఏంటనేది. ఇక్కడ లైనింగ్ని ఏ విధంగా ఫోల్డింగ్ వేసామో అలాగే ఒరిజినల్ క్లాత్ని కూడా ఇలాగే ఫోల్డింగ్ అయితే 4 ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ వేసుకొని తర్వాత మనకి కట్ చేసాం కదా ఈ లైనింగ్ పీస్ని దీనిపైన పెట్టేసి కట్ చేసుకోవాలి. అయితే మనము లైనింగ్కి 2 ఇంచులు తగ్గించాం కదా, మెయిన్ క్లాత్ మాత్రం అలా తగ్గించకూడదండి. ఎందుకంటే జాయింట్లు వచ్చేసి ఇలా మనం బయట వేసుకొని వైపు కనిపిస్తుంది అనమాట. అందుకనే ఒక హ్యాండ్స్కి 2 వైపులు జాయింట్ అయితే వేసుకోవాలి. ఓకేనా, మెయిన్ క్లాత్కి ఎప్పుడు కూడా మనము జాయింట్లు వచ్చాయి అంటే 2 వైపు కూడా వేసుకోవాలి. అప్పుడు మనకి సైడ్ జాయింట్ వేస్తాం కదా, ఆ చంక కిందకి వెళ్ళిపోతుంది అనమాట జాయింట్ అనేది. ఇలా మనమైతే వేసుకోవాలన్నమాట. ఇక్కడ లైనింగ్కి ఒకవైపు జాయింట్ వస్తుంది కదండి, ఇలా ఎక్స్ట్రా పీస్ అయితే మిగిలి ఉంటుంది కదా, ఇలాంటి పీస్ అయితే 2 తీసుకోండి. ఎందుకంటే మనకి ఒక హ్యాండ్స్కి ఒకవైపు కదా, 2 పీసులు అయితే తీసుకొని ముందుగా కట్ చేసిన ఈ లైనింగ్ని దీనిపైన పెట్టేసుకొని చూడండి ఖర్చుకి మనకి లోపల వైపుకి క్లాత్ విడిచిపెట్టేసి ఈ విధంగా మనం అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అనమాట. 2 పీస్ కట్ చేశాను కదా, 2 జాయింట్ వస్తుంది. ఇప్పుడు చూడండి మనం అయితే కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాము. ఇక్కడ చూడండి జాయింట్ వేసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ 2 పీసులు వచ్చేసి ఒక పీస్ వచ్చేసి ఈ లైనింగ్కి కింద వైపు పెట్టేసుకోండి, ఇంకొక పీస్ వచ్చేసి ఈ లైనింగ్కి పై వైపు పెట్టేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు 2 ఒకే వైపుకి కాకుండా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ వేసాము.
మళ్ళీ దీన్ని పైన పెట్టేసుకొని ఇంకొక స్టిచ్ వేసేయండి. చూసారు కదా, మళ్ళీ దీనిపైన ఒక స్టిచ్ వేయాలి. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా పెట్టానండి, అయినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట. ఎప్పుడు కూడా మీరు జాయింట్లు వేసినప్పుడు ఇలా వేసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చూడండి, తర్వాత ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చింది. ఎక్కడైనా ఒక రవ్వ హెచ్చు తక్కువలు ఉంటే సరి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ని తీసుకోండి. మెయిన్ క్లాత్ తీసేసి రాంగ్ సైడ్ వైపు పైకి పెట్టేసుకోండి, రైట్ సైడ్ వైపు కింద వైపుకు ఉండాలి. తర్వాత లైనింగ్ని దానిపైన పెట్టేసి చుట్టూ కూడా కుట్టు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇది నేను కింద వచ్చేసి పైపింగ్ వేస్తాను, అందుకని తిప్పించడం లేదు. కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా మనమైతే స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసినప్పుడు కూడా ఇలా జాగ్రత్తగా మెల్లమెల్లగా ఈ విధంగా సరి చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి ముడతలు ఏవి రాకుండా నీట్గా వచ్చేస్తాయి. ఇలా మొత్తం కుట్టేశాక ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసేయండి. చుట్టూ కూడా కట్ చేసుకున్నాం కదా. చూడండి, ఒకవైపు మనకి జాయింట్ వచ్చింది, ఇటువైపు మనకి జాయింట్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ కుట్టు వస్తుంది కాబట్టి ఇటు జాయింట్ వేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మాత్రం చిన్న జాయింట్ వస్తుంది. అది మనకి ఈ మిగిలి ఉన్న క్లాత్లో ఎంత కావాలో అంత కట్ చేసేసుకొని ఇలా మనము జాయింట్ అయితే వేసుకోవాలి. రెండు వైపులు వచ్చిందా, రెండు వైపులు వేసుకోవాలి. సో ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోండి. ఓకేనా, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, పఫ్ అయితే కుట్టడం అయితే ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ మీకు నేను వేసిన ఖర్చులు కనిపించట్లేదు, అందుకనే మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ వేశాక ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సూదిని కిందకి పెట్టేసి ఈ ఫిల్స్ పెడుతున్నాం కదా, ఇది వచ్చేసి ఇప్పుడు నా వైపుకి పెడుతున్నాను అనమాట. ఓకేనా, ఈ సగం వరకు నా వైపుకి పెడుతున్నాను, ఇంకొక సగం వచ్చేసి మిషన్ వైపుకి వేస్తున్నాను. ఓకేనా, నార్మల్గా అయితే ఇలానే వేసుకుంటాము. దీంట్లో ఏముంది టిప్స్ అనుకుంటారేమో. ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ గమనించండి, ఈ కుట్టు నేను వేసున్నాను కదా, ఈ కుట్టు వేసినప్పుడు క్లాత్ అనేది 1/2 ఇంచు నేను బయటకు విడిచిపెట్టేసి కుట్టు అయితే వేశాను. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలని ఇంకొక హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ కుట్టి చూపిస్తాను. చూడండి, ఇలా అయితే ఉంటుంది కదా. ఇలా మనం ఫిల్స్ పెట్టే ముందే మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోండి. ఓకేనా, క్లాత్ చివర కాకుండా ఇలా 1/2 ఇంచు తగ్గించుకొని మీరు మార్కింగ్ వేసి ఈ ఫిల్స్ పెట్టినప్పుడు ఆ మార్కింగ్ పైననే ఈ విధంగా ఫిల్స్ అయితే పెట్టుకుంటూ రండి. ఈ సెంటర్ పాయింట్కి వచ్చేసాక మళ్ళీ అటువైపుకి పెట్టేసుకోండి. ఓకేనా, ఫిల్స్ అయితే ఎలాగైనా పెట్టేస్తామండి, బాగానే పెడుతున్నాం. కాకపోతే ఈ క్లాత్ వచ్చేసి కొంచెము ఇలా విడిచిపెట్టుకుంటేనే మనకి ఈ పఫ్ అనేది ఇలా పైకి లేసినట్టుగా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఓకేనండి, మీకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా. ఇక్కడ మనం కర్వ్ అనేది ఏ వైపుకి అయితే ఫ్రంట్ వస్తుందో అది చూసేసుకొని ముందే కట్ చేయకుండా హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు ఫ్రంట్ వైపుకి మనం చూసుకొని లోతున అనేది తీసుకోవాలి. తర్వాత మనకి హ్యాండ్ జాయింట్ మనము యథావిధిగా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ జాయింట్ వేసాక కూడా మీకు చూపిస్తానండి ఎంత బాగా వచ్చిందో. అదే అనమాట నా సీక్రెట్ అనేది. అలా కుడతాను కాబట్టే చాలా నీట్గా పైకి లేచేలాగా వస్తుందండి పఫ్ అనేది. అలాగే చాలామంది ఏంటంటే షార్ట్ హ్యాండ్కి కూడా పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చేసి ఎక్కువ కాకుండా చాలా ఒక 2-3 ఫిల్స్ వచ్చేలానే పెట్టమంటారు. అది కూడా చాలా బాగుంటుంది. ముందు వీడియోస్లో అలాంటివి కూడా నేను వీడియో అయితే పెడతానండి. ఓకేనా, చూసారు కదా, మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా ఉందన్నమాట. ఈ టిప్స్ నచ్చితే అలాగే నా వీడియో నచ్చినా తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.